శ్రీ దుర్గాయ నమ. నేను మీ ముందు 2 శ్లోకాలతో వచ్చానండి. అదేమిటంటే శుక్లాంబరం విష్ణుం అని చదువుతాం కదా, అదొకటి. దీంట్లో ఏంటంటే శుక్లాంబరం అని చదువుతాం కదా, అది అలా చదవకూడదు, అది చాలా తప్పు. దాంట్లో చిన్న పాజ్ ఉంటుంది, ఆ పాజ్ అనేది ఇవ్వాలి. శుక్ల, అంబర, ధరం, ఈ 3 వేరు వేరండి. శుక్ల అంటే తెల్లవి, అంబరం అంటే ఆకాశం, ధరం అంటే ధరించువాడు. సో శుక్ల అంబరధరం. ఓకే. ఇంకోటి అనేకదంతం భక్తానాం అని చదువుతాం కదా, అలా చదవకూడదు. అనేక వేరు, దం తం అని చదవాలి. అనేక అంటే అనేక సార్లు, పలుమార్లు. ఓకే. దం అంటే ప్రసాదించు, తం అంటే అతని అనేక వరాలు ఇచ్చేవాడు, అనేక వరాలు ప్రసాదించేవాడు తన భక్తునికి అని దాని అర్థం. ఇలా చదవాలండి ఈ శ్లోకాలు, ఇలా చదవాలనేసి తెలియని విషయం మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పిద్దాము. మన సనాతన ధర్మ